ఇవాళ ఏంటమ్మా స్పెషల్? గవ్వలు. ఆల్రెడీ అమ్మ కావాలని చెప్పేశారు కదా. ఫస్ట్ అయితే 1 కప్ మైదా తీసుకోవాలి. దీంట్లోకి 2 స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని వేసేసుకొని మనం కాస్త పట్టాలి. అది ఎలా అంటే ఆయిల్ మొత్తం పిండికి అబ్జర్వ్ చేసేలాగా కాస్త పట్టాలి. బాగా కాస్త పడితేనే మనకి టేస్ట్ ఉంటుంది, క్రిస్పీగా ఇంకా స్మూత్గా వస్తుంది. ఇలా మనం కాస్త పట్టిన తర్వాత వాటర్ వేసుకొని నేను చూపించిన ముద్దలాగైతే రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ మనం చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇలా మనం గవ్వల్లాగా ఒత్తేసుకోవాలి. చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం బెల్లంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బెల్లం రెసిపీ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. ఈసారి మనము చీనీతో చేసుకున్నాము. అంత హెల్దీ కాదు, కానీ కొంచెం తింటే ఏం ప్రాబ్లం ఉండదు. ఒక 3 మంత్స్కి 2 మంత్స్కి తింటే ఏమీ ప్రాబ్లం ఉండదు. ఇలా మనము కలర్ వచ్చే వరకు అయితే వెయిట్ చేసుకొని మనం ఇది డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని కడాయి పెట్టి 1/2 కప్పు షుగర్ వేసుకొని 1/2 కప్ వాటర్ వేసుకొని మనం ఇది పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇది పాకం అనేది కొంచెం జింకగా ఉండాలి. మనకి సైడ్స్కి ఇలా చీనీలాగా వచ్చిందంటే మనకి పాకం అయితే రెడీ అయిపోయినట్టు. ఇంట్లోపై గవ్వలు వేసుకొని మనం మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకుంటే సరిపోద్ది. చాలా బాగుంటుంది. ఇంట్లో ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. టేస్టీ గవ్వలు రెడీ.